ఈ వాసనకి బాల్కనీలోనే క్లీన్ చేసిన. అసలు క్లీనింగ్ ఒక 1.5 అవర్ పట్టింది. తల, తోకలు, సైడ్‌లకి అన్నీ క్లీన్ చేసి, ఇంకా పెంచు మీద వేడి చేసి, మళ్ళీ బ్రష్‌తోని క్లీన్ చేసి, మళ్ళీ వేడి నీళ్ళలో ఏసి, ఆ తర్వాత ఆయిల్‌లో వేయించాను. ఇంకా ఈ బొమ్మిడిల పులుసు కోసం అయితే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి, అందులోనే మెంతులు, జీలకర్ర వేసి, ఒక 4 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాం. అవి ఇందులో వేసి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని, పసుపు, కారం, కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటాలు అయితే 4 తీసుకున్నాను. వాటిని కూడా చిన్నగా తరిగి ఇందులో వేసి మగ్గనిచ్చుకోవాలి. చింతపండు పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసి కలుపుకొని, వేయించి పెట్టుకున్న బొమ్మిడిలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసి కలుపుకోవాలి. కొద్దిసేపు కలుపుకున్న తర్వాత వాటర్ సరిపడా పోసుకొని, ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. అంతే, ఇంకా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే. తిని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. చూడ్డానికైతే సూపర్గా ఉంది కదా, ఆయిల్ పైనకంతా తేలింది. ఈ బొమ్మిడిల కూరేమో కానీ అసలు వాసన ఘోరంగా వచ్చిందండి. మా ఆయన అయితే ఇంకోసారి వండకన్నాడు ఈ స్మెల్కి. అంటే ఆయన తినడు, ఇష్టం ఉండదు. ఫస్ట్ టైం ఆయన కూడా తినడం. ఫస్ట్ టైం వండినా మంచి కుదిరింది, టేస్టీగా. ఇంకా నేను కూడా ఇంకోసారి వండదలుచుకోలేదు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకా మిగతా కర్రీ అయితే అక్కకి ఇచ్చేసి వచ్చిన. ఆ ప్లేట్లు ఉన్నా కూడా వాసనే. ఆ కిచెన్లో అసలు ఇల్లు మొత్తం స్మెల్లే. ఏదో డాక్టర్స్ చెప్తున్నారు కదా, డ్రై సీ ఫుడ్స్ మంచిది అని, పచ్చి వాటి కంటే కూడా అలవాటు చేసుకుందామని. రొయ్యలైతే ఓకే, ఇవైతే వాసన ఘోరం.